ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రేయ్ తన మధ్యాహ్నమే చాలా ఆవేశపడిందిరా. ఇప్పుడు ఈ నైట్ టైంలో డిస్టర్బ్ చేస్తే నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తుందేమో. దాని మొహం రా, మనల్ని అలా బెదిరించింది కానీ నిజంగానే కంప్లైంట్ ఇస్తుందా ఏంటి? అలా ఇస్తే దాని పరువు కూడా పోతుందన్న భయం ఉంటుంది కదా, కాబట్టి చచ్చినా ఇవ్వదు. ఇస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు మనం దాన్ని వదిలిపెట్టేదే లేదు, దాన్ని ఏడిపించాల్సిందే. అవును, మనల్ని పనికి మళ్ళీ వాళ్ళలాగా చూసి అవమానించి ఇప్పుడు అది హ్యాపీగా నిద్రపోతుందా? నేను ఒప్పుకోను. సరే సరే, దాన్ని డిస్టర్బ్ చేసి ఏడిపించాల్సిందే. అది మత్తులోకి ఎప్పుడు జారుకుంటుందా అని చూస్తుంటే నాకు నిద్ర వస్తున్నట్టు అవుతుందేంటి? నేను పడుకుంటే కానీ ఇది పడుకునేలా లేదు. కాసేపు నిద్రపోయినట్టు నటించడం బెటర్. శ్రీవల్లి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అలాగే. త్రిదేవ్, త్రిదేవ్, త్రిదేవ్. రేయ్, ఎవర్రాది? ఏంటా శబ్దం? ఎవరొచ్చారు? ఎవరూ లేరు. గాలికి ఏదైనా కింద పడి ఉంటుంది. నువ్వు తిను. నేను అనుమానపడ్డట్టుగానే ఫ్రూట్ సలాడ్లో ఏదో కలిపాడు. అందుకే బౌల్ మార్చేసరికి తను మత్తుగా నిద్రపోతున్నాడు. ఏం కలిపుంటాడో? మళ్ళీ వెధవలు వచ్చినట్టున్నారు. రై, ఎవరు అక్కడ? మర్యాదగా బయటికి రండి. మేం గోస్తులం, మనుషులకి కనిపించాం. రై, ఎక్కడ్రా? అమ్మా, నువ్వా? ఏమైందమ్మా? ఆ కుర్రాళ్ళు మళ్ళీ వచ్చారు లీలా. రై, ఆగమ్మా. ఆ ఎదవలంతే, ఇళ్లల్లోకి రాళ్లు విసురుతూ అద్దాలు పగలగొడుతూ గోల గోల చేస్తుంటారు, డిస్టర్బ్ చేస్తారు. ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఏమయ్యా, ఇలా రా. ఆ పోకిరి వెదవ లోపలికొచ్చి అరుస్తూ అల్లరి చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు గేటు దగ్గరే ఉండి ఆ వెధవ లోపలికి రాకుండా చూడు. నా యాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వచ్చారా? ఇవాళ నాకు దొరకాలి. అయిపోయారు నా చేతిలో. పోకిరి వెదవల్లారా, ఉండండి రా, మీ పని చెప్తా. వాళ్ళు వెళ్ళిపోయారులేండమ్మా, ఇక మీరు వెళ్ళి పడుకోండి.
ఇంత సౌండ్ అయినా త్రిదేవ్ లేవలేదేంటి? హలో అత్తయ్య. భవానీ, ఏం చేస్తున్నావమ్మా? బాబు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అత్తయ్య. ఎలా ఉన్నాడమ్మా నా మనవడు? ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వమ్మా, వాడితో మాట్లాడతాను. బాగానే ఉన్నాడు అత్తయ్య. స్నానం చేస్తున్నాడు. వచ్చాక మాట్లాడిస్తాను. సరేనమ్మా. దినేష్ ఏదో కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడని చెప్పావు కదా, ఏవైందమ్మా? జాబ్ వచ్చిందా? రాలేదత్తయ్య. రాలేదా? వాడికి ఇంకా జాబ్ దొరక్కపోవటం ఏంటో అర్థం కావట్లేదమ్మా. మీ మావయ్య చూసిన జాబ్ చేయక, వాడు సొంతంగా ప్రయత్నించినా దొరక్క ఇలా ఉంటే ఎలాగమ్మా? మీకేదైనా ఇబ్బందున్నా కూడా మాకు చెప్పట్లేదు. ఇలాగైతే నీ కత్తమామలుగా వాడికి తల్లిదండ్రులుగా మేవుండి ఎందుకమ్మా? మేవంటే ఇంకా ఎన్ని రోజులు ఇలా కోపంగా దూరంగా ఉంటారు? నువ్వైనా వాడికి నచ్చజెప్పి ఇక్కడికి వచ్చేయండమ్మా. ఈ విషయంలో ఆయన నిర్ణయం మార్చుకోరత్తయ్య. నేను కూడా ఆయన మాటను కాదనలేను. నన్ను క్షమించండి. సరే, దినేష్కి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అత్తయ్య, ఆయన ఇంకా కోపంగానే ఉన్నారు. ఏమైనా అంటారేమో. ఏంటమ్మా నువ్వనేది? ఈ తల్లితో మాట్లాడడానికి కూడా వాడికంత బాధగా ఉందా? ఆయనకి మీ మీద కోపం కాదత్తయ్య, కానీ తనని అవమానించి ఇంట్లోంచి పంపించినందుకు ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. నిజమేనమ్మా. అందుకని మా తోడు లేకుండా ఎవ్వరూ లేని అనామకుల్లా అక్కడే ఉండిపోతాను అంటే ఎలాగమ్మా? మీరక్కడ కష్టాలు పడుతూ ఉంటే మేమిక్కడ సంతోషంగా ఉండగలమనుకుంటున్నారా? అత్తయ్య, మీరు అనుకుంటున్నంత పెద్ద కష్టాలేమీ లేవు. ఉన్నంతలో మేం బాగానే ఉన్నాము. ఆయన జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మేం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. అంతేగాని మాతో కలిసుండవంటారు. సమాధానం తెలిసిన ప్రశ్నని ఎన్నిసార్లు అడిగినా ఏం ప్రయోజనం ఉంటుంది అత్తయ్య? మీరు బాధపడకండి. పదే పదే అడిగినా ఆయన నిర్ణయం మార్చుకోరు. సరేనమ్మా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నేను వాడి కన్న తల్లిని. నా కోసమైనా వాడు రావచ్చు కదా. చూడండి అత్తయ్య, ఆయన మీద నమ్మకం లేని మనుషుల మధ్య ఉండడం ఆయనకిష్టం లేదత్తయ్య. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక ఉంటాను అత్తయ్య. బాబు స్కూల్కి టైం అవుతుంది. మొన్న కూడా దినేష్ బయట కనిపించినప్పుడు ఇంటికి రమ్మని నేను అడిగాను సీత. ఏమన్నాడండి? నేను మీ దృష్టిలో ఒక ఫ్రాడ్ని కదా సార్, నాలాంటి మోసగాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకే అవమానం సార్ అన్నాడు. అప్పటికి నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాను. కానీ కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు. నేను పడిన అవమానం, బాధ అవి మీకెప్పటికీ తెలియదన్నాడు. ఈ ఆస్తంతా సంపాదించింది మీకోసమే. మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా ఉండాలని చెప్పాను కూడా. అయినా ఇక మీరు మా గురించి పట్టించుకోకండి అన్నాడు. నమస్తే సార్, నేను శ్రీవల్లిని మాట్లాడుతున్నాను. మీ కంపెనీలో జాబ్ రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది. దానికి నేను దినేష్ అనే వ్యక్తిని రికమెండ్ చేస్తున్నాను. ఎలాగైనా ఆ జాబ్ని దినేష్కి వచ్చేలా చేయండి. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. టాలెంట్తో పాటు నీతి నిజాయితీ ఉన్న హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇంకొక విషయం, ఈ జాబ్ నేను రికమెండ్ చేయటం వల్లే తనకు వచ్చిందని దినేష్కి అస్సలు తెలియకూడదు. ఒకవేళ దినేష్ తనని ఎలా సెలెక్ట్ చేశారు అని అడిగినా నెట్లో తన రెజ్యూమే చూసి సెలెక్ట్ చేసామని చెప్పండి. సరే సార్. అన్నయ్యకి ఈ జాబ్ వస్తే మాకు దూరంగా ఉన్నా కూడా తను హ్యాపీగానే ఉంటాడు. అలాగే అన్నయ్యకి ఫినాన్షియల్గా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు.
ఏంటి చాలా మత్తుగా నిద్రపోయినట్టున్నావు? పిలిచినా కూడా లేవలేదు. అవునా? అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను కదా, అలసిపోయాను, నిద్ర వచ్చేసింది అనుకుంటా. అందుకే లాంగ్ డ్రైవ్లో నాకు నచ్చవని చెప్పేది. సరే, ఫ్రెష్ చేస్తాను. అసలేం జరిగింది? నేను అంతలా నిద్రపోయానేంటి? ఆ మత్తు కలిపిన ఫ్రూట్ సలాడ్స్ నేనే తిన్నానా? కానీ మత్తు కలిపిన బౌల్ శ్రీవల్లికి ఇచ్చాను కదా, మరి నేనెలా మత్తుగా పడుకొని పోయాను? ఒకవేళ ఎందులో కలిపానో కరెక్ట్గా తెలియక ఏమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటానా? లేక శ్రీవల్లికి నా మీద డౌట్ వచ్చి తనేమన్నా రివర్స్ ప్లాన్ వేసుంటుందా? ఛా, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. శ్రీవల్లి మత్తుగా నిద్రపోయావేంటి అని అడిగిందంటే తనకేమన్నా డౌట్ వచ్చిందా? ఎలా తెలుసుకోవాలి? శ్రీవల్లికి నా గురించి నిజం తెలుసు కాబట్టి నేను ఫ్రూట్ సలాడ్లో మత్తు మందు కలిపానని అర్థమై ఉంటుందా? ఛా, అనవసరంగా రాత్రి మిస్ అయ్యానే. ఇన్ని రోజులు అది వ్రతం చేస్తుందని దాన్ని ఏమీ చేయలేకపోయాను. తీరా కష్టపడి దాని చేత వ్రతం మాన్పించి ఇంత దూరం వచ్చి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా కూడా ఏమీ చేయలేకపోతున్నానేంటి? ఇదంతా నా బ్యాడ్ లక్. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. రాత్రి సక్సెస్ కాలేకపోయినా ఈరోజు సక్సెస్ కావాలి. ఎలాగైనా సరే అనుకున్నది చేయాలి. దానికి నా మీద డౌట్ ఉండే ఉంటుంది. సో ఈ మత్తు టాబ్లెట్స్ దానికి దొరకకుండా జాగ్రత్తగా దాచేయాలి. ఇంత పొద్దునే మెసేజ్ ఎవరు చేసుంటాడు? నీలవేణి గారు, మీ తోట పక్కన ఉన్న పొలంలో ఉన్నాను, పర్సనల్గా వచ్చి కలు. ఈవెన్ నన్ను పర్సనల్గా వచ్చి కలవమంటుందేంటి? ఏంటి సార్ మీరు అంటుండేది? త్రిదేవ హంతకుడా? ఏమీ తెలియదన్నట్టు అలా షాక్ అవుతావేంటయ్యా? అతను డాక్టర్ రూపంలో ఉన్న రాక్షసుడు. వాడి నిర్లక్ష్యం కారణంగా మా పాప చనిపోయిన విషయం మీకు తెలీదా? తెలీదు సార్. శ్రీవల్లి మేనమామని అంటున్నావు, నీకు వాడి గురించి తెలియదంటే మేమెలా నమ్ముతాం అనుకుంటున్నావు? నేను తన మేనమావనే, కానీ ఈ విషయం నిజంగానే నాకు తెలియదు సార్. నాకే కాదు, మా ఇంట్లో ఎవరికి కూడా త్రిదేవ అలాంటి వాడని తెలియదు సార్. ఆ శ్రీవల్లి కూడా ఇలాగే నీకంటే గొప్పగా నటించింది. మీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మే ఓపిక మాకు లేదు. కానీ ఇప్పుడు శ్రీవల్లి నిన్ను మళ్ళీ ఎందుకు పంపించింది? ఇంకా మా నుంచి తనకి ఏం కావాలట? నేను శ్రీవల్లి పంపిస్తే రాలేదు, నాకు నేనుగా వచ్చాను. ఎందుకు? తను ఈ మధ్య చాలా బాధగా ఉంటుండాది. ఎందుకని అడిగితే ఏమీ చెప్పడం లేదు. మీ వివరాలు తన రూమ్లో ఉంటే ఆ కారణం ఏందో మీ ద్వారా తెలుసుకుందామని వచ్చాను సార్. చూసావా శ్వేత, మనతో నమ్మకంగా ఉంటూ మోసం చేసి మొగుడిని కాపాడుకున్న ఆ మహానటి శ్రీవల్లి తన మేనమామకి మన గురించి, తన మొగుడి ఘనకార్యం గురించి ఏమీ చెప్పలేదంట. పాపం ఈ మహానుభావుడు ఆవిడ బాధపడుతుంటే చూడలేక మన దగ్గరకు వచ్చాడంట. చాలేవయ్యా, నీ మాయదారి మాటలు, నీ హరికథలు కట్టిపెట్టి బయలుదేరు. అయ్యో లేదండి, శ్రీవల్లి ఎవరిని మోసం చేసే మనిషి కాదు. మీరు తన గురించి తప్పుగా అపార్థం చేసుకుంటా ఉండారు. ఏంటి, మేం రాంగ్ అనుకుంటున్నావా? రిపోర్టర్ వేషంలో మమ్మల్ని వెతుక్కుంటూ మా ఇంటికొచ్చి మా పాప అన్ని డీటెయిల్స్ తీసుకుంది, నీ మేనకోడలు. ఆ దుర్మార్గుడు మా కళ్ళ ముందే సంతోషంగా తిరుగుతుంటే వాణ్ణి శిక్షించాలని మీడియా సపోర్ట్ కోసం ఆ శ్రీవల్లిని హెల్ప్ అడిగితే 2 రోజులు ఆగమని చెప్పింది. ఈలోపు తెలివిగా 2 కోట్ల నష్టపరిహారం హాస్పిటల్కి కట్టించి కేసు లేకుండా కొట్టేసేటట్టు చేసి త్రిదేవ్ని కాపాడుకుంది. కానీ ఇందులో నమ్మలేని నిజాలేంటో తెలుసా? మా దగ్గర దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడని తిట్టిపోసిన త్రిదేవే తన భర్త అన్న మాటను మేము తెలుసుకునే వరకు మాకు చెప్పలేదు. ఆవిడ నటనకి ఉత్తమ భార్య అవార్డు కూడా ఇవ్వాలి. ఆ రేంజ్లో నటించి మమ్మల్ని మోసం చేసింది. సార్, నేను శ్రీవల్లిని ఈ చేతులతో పెంచాను. తను న్యాయం తప్పదు, అన్యాయాన్ని సహించదు. తప్పు చేసింది తనవాడైనా సరే
శిక్ష వేయకుండా వదిలిపెట్టే మనిషి మా శ్రీవల్లి కాదు సార్. కానీ శ్రీవల్లి అలా చేసిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది సార్. ఆ కారణాలు మీ మంచితనాలు మాకు అవసరం లేదు. ఇప్పటికే నీతో చాలా మాట్లాడాం. పదే పదే మీ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి జరిగింది గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టకండి. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ అది కాదు సార్. Get out. శ్రీవల్లి ఎందుకు ఇలా చేసింది? త్రిదేవి ఇంత దుర్మార్గుడు అని తెలిసి ఎందుకు మౌనంగా ఉండిపోయింది? అంటే శ్రీవల్లి త్రిదేవుల మధ్య సఖ్యత లేదా? అందుకే ఊరు వెళ్ళేటప్పుడు శ్రీవల్లి అలా బాధగా ఉండినాదా? ఇప్పుడు ఇద్దరు ఊళ్ళో కూడా లేరు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. మురుగా నువ్వే కాపాడాలి. ఏంటి బ్రదర్, జాగింగ్ చేస్తున్నావా? అవును. రాత్రి ఏంటి అంత గోల్ చేసినా బయటికి రాలేదు? మొద్దు నిద్రపోయావా ఏంటి? చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఉన్నావు, పైగా అందమైన అమ్మాయికి భర్తవి. అలా తనని పక్కన పెట్టుకొని కూడా సోయి లేకుండా నిద్రపోతే ఎలా చెప్పు? పాపం మీ భార్య గురించి ఆలోచించవా? ఏంట్రా వాగుతున్నావు? హలో బ్రదర్, వాళ్ళేదో సరదాగా ఆట పట్టిస్తున్నారు. అవేం పట్టించుకోకండి, మీరెళ్ళి జాగింగ్ చేసుకోండి. రాత్రి ఈ రాస్కల్స్ ఇంటికి వచ్చారన్నమాట. మత్తులో పడుకుండిపోయాను. ఛా, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం వచ్చారా, లేక మరేదైనా కారణం ఉందా? మెసేజ్ చేసిన వెంటనే కరెక్ట్గా 10 నిమిషాలు వచ్చేసావు. నువ్వు టైం సెన్స్ కరెక్ట్గా పాటిస్తావన్నమాట. నా టైమింగ్ రెండూ కరెక్ట్గానే ఉంటాయిలేండి. ఆ విషయం వదిలేసి నేను కొంగుచాటు మొగుణ్ణి కాదు అని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది? నిన్న మీ ఆవిడ చెప్పింది కదా 70-30% పార్ట్నర్షిప్ అని. అవును. అది కరెక్ట్ కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? అవును, కానీ శ్రీవల్లి అలా ఆఫర్ చేయడానికి చెప్పిన కారణాలు కూడా కరెక్టే కదా? కరెక్టే. బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ముందు చూసుకోవాలి కదా. ఆ డబ్బులకి బయట వడ్డీలు కట్టడం మాకు కూడా కష్టమే కదా. రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్లు ఎవరైనా కొంచెం ఎక్కువ లాభమే ఆశిస్తారు. మరి 70-30% అంటే మాకు వర్కౌట్ అవదు. మరి డీల్ క్యాన్సిల్ చేయండి. అలాంటవేంటి? మనుషులు జబ్బులతో బాధపడుతున్నంత కాలం ఫార్మాసిటికల్ కంపెనీల లాభాలకి కొదవే లేదు. ఖచ్చితంగా ఈ బిజినెస్ అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాల్ని తెచ్చిపెడుతుంది. చూస్తూ చూస్తూ బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఎలా వదులుకోమంటావు? అందుకే నువ్వు నీ భార్యతో మాట్లాడి ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ని చేంజ్ చేయి. అప్పుడు నువ్వు భార్య విధేయుడివి కాదు, మగ మహారాజువి అని నమ్ముతాను. ఈవిడ అసలు ఉద్దేశం ఇదా? అయితే ఇది నాకు గోల్డెన్ ఛాన్స్ అయ్యేలా ఉంది. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, కానీ నేను మీకన్నా తెలివైన వాణ్ణి. నా ఎమోషన్స్ని రచ్చగొట్టినంత మాత్రాన మీ పని జరగదు. ఈ త్రిదేవి ఏం చేసినా దానికొక రీజన్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. అవి లేకుండా నాకు ఇంట్రెస్ట్ లేని పనుల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. మీకు ఇంట్రెస్ట్ రావాలంటే నేనేం చేయాలి? మీరు ఏం చేయాలనుకుంటున్నా ముందు అది చెప్పండి. ఈ డీల్ వల్ల నీకు కూడా ఉపయోగం ఉండేలా చేద్దామనుకుంటున్నాను. అర్థమైంది. మీరు చెప్పినట్టు చేస్తే నాకేంటి లాభం? అదే, నాకెంత ప్రాఫిట్ ఉంటుంది? గుడ్. ఏదైనా నీలాగే ఇలా ఓపెన్గా ముఖం మీద మాట్లాడేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్కొస్తాను. నాకు ఈ డీల్ సెట్ చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను.
నువ్వు ఎలాంటి వాడివో ఎంత నీచుడివో అందరికీ చూపించడానికి. ఓకే మేడం, ఓకే మరి నేను వెళ్ళొస్తాను. ఓకే అలాగే